ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఈ వీడియోలో వచ్చేసరికి టోటల్ ఎమ్మెల్యే ఎంపీ ఓట్ షేరు సీట్లు మొత్తం చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి పార్లమెంట్ చూద్దాము. అరకు రిజర్వ్డ్ ఎస్టీ వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళము వైఎస్ఆర్సీపీ, విజయనగరం వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం 50-50, అనకాపల్లి కూటమి, కాకినాడ కూటమి, అమలాపురం కూటమి, రాజమండ్రి వైఎస్ఆర్సీపీ, నరసాపూర్ కూటమి, ఏలూరు వైఎస్ఆర్సీపీ, మచిలీపట్నం కూటమి, విజయవాడ వైఎస్ఆర్సీపీ, గుంటూరు వైఎస్ఆర్సీపీ, నసరావుపేట 50-50, బాపట్ల రిజర్వ్డ్ ఎస్సీ 50-50, ఒంగోలు వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, కర్నూలు వైఎస్ఆర్సీపీ, అనంతపూర్ వైఎస్ఆర్సీపీ, హిందూపూర్ వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, నెల్లూరు వైఎస్ఆర్సీపీ, తిరుపతి రిజర్వ్డ్ ఎస్సీ వైఎస్ఆర్సీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ, చిత్తూరు రిజర్వ్డ్ ఎస్సీ వైఎస్ఆర్సీపీ. సో టోటల్ 25 సీట్లు, వైఎస్ఆర్సీపీ 17, కూటమి 5, క్లోజ్ కంటెస్టెంట్ వచ్చేసరికి 3. తర్వాత వచ్చేసరికి డిస్ట్రిక్ట్ వైజ్ చూద్దాం. కడప బద్వేలు వైఎస్ఆర్సీపీ, కడప 50-50, పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, మైదుకూరు వైఎస్ఆర్సీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ, కోడూరు వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ. సో టోటల్ 10 సీట్లలో 9 వైఎస్ఆర్సీపీ, కూటమి 1, క్లోజ్ కంటెస్టెంట్ కూటమి 0, క్లోజ్ కంటెస్టెంట్ 1. నెక్స్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ టోటల్ సీట్లు 14. ఆళ్ళగడ్డ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం వైఎస్ఆర్సీపీ, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, పాణ్యం వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, బనగానపల్లె వైఎస్ఆర్సీపీ, దోన్ వైఎస్ఆర్సీపీ, కర్నూలు 50-50, పత్తికొండ వైఎస్ఆర్సీపీ, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, అదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ. టోటల్ 14 సీట్లలో వైఎస్ఆర్సీపీ 13, కూటమి 0, క్లోజ్ కంటెస్టెంట్ 1. అనంతపూర్ టోటల్ వచ్చేసరికి 14 సీట్లు. రాప్తాడు వైఎస్ఆర్సీపీ, మడకశిర వైఎస్ఆర్సీపీ, హిందూపూర్ 50-50, పెనుగొండ కూటమి, పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ, ధర్మవరం వైఎస్ఆర్సీపీ, కదిరి వైఎస్ఆర్సీపీ, రాయదుర్గం 50-50, ఉరవకొండ వైఎస్ఆర్సీపీ, గుంతకల్లు వైఎస్ఆర్సీపీ, తాడిపత్రి 50-50, సింగనమల వైఎస్ఆర్సీపీ, అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ, కళ్యాణదుర్గ వైఎస్ఆర్సీపీ. సో టోటల్ 14 సీట్లో వైఎస్ఆర్సీపీ 10, కూటమి 1, క్లీన్ కంటెస్టెంట్ 3. తర్వాత చిత్తూరు టోటల్ వచ్చేసరికి 14 సీట్లు. తంబళ్ళపల్లె వైఎస్ఆర్సీపీ, పీలేరు వైఎస్ఆర్సీపీ, మదనపల్లి వైఎస్ఆర్సీపీ, పొంగనూరు వైఎస్ఆర్సీపీ, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, నగరి కూటమి, గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్సీపీ, చిత్తూరు వైఎస్ఆర్సీపీ, పోతలపట్టు వైఎస్ఆర్సీపీ, పలమనేరు కూటమి, కుప్పం 50-50, తిరుపతి వైఎస్ఆర్సీపీ, శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ, సత్యవేడు వైఎస్ఆర్సీపీ. సో టోటల్ 14 సీట్లు, వైఎస్ఆర్సీపీ 11, కూటమి 2, క్లోజ్ కంటెస్టెంట్ 1. తర్వాత నెల్లూరు. సో నెల్లూరులో టోటల్ 10 సీట్లు ఉంటే 1 సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ, గూడూరు వైఎస్ఆర్సీపీ, సూళ్ళూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ, కావలి వైఎస్ఆర్సీపీ, ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ, కొవ్వూరు వైఎస్ఆర్సీపీ, నెల్లూరు సిటీ కూటమి, నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ, ఉదయగిరి వైఎస్ఆర్సీపీ. సో టోటల్ 10 సీట్లు వైఎస్ఆర్సీపీ 9,
కూటమి 1, క్లోజ్ కంటెస్టెంట్ 0. తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశంలో టోటల్ 12 సీట్లు ఉంటే కందుకూరు 50-50, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ, దరిసి వైఎస్ఆర్సీపీ, ఒంగోలు కూటమి, కొండేపి కూటమి, మార్కాపురం వైఎస్ఆర్సీపీ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ, కనిగిరి వైఎస్ఆర్సీపీ, పర్చూరు వైఎస్ఆర్సీపీ, అద్దంకి కూటమి, చీరాల 50-50, సంతనూతలపాడు కూటమి. సో టోటల్ 12 సీట్లు వైఎస్ఆర్సీపీ 6, కూటమి 4, క్లోజ్ కంటెస్టెంట్ 2. తర్వాత గుంటూరు డిస్ట్రిక్ట్. గుంటూరులో టోటల్ 17 సీట్లు ఉంటే బాపట్ల వైఎస్ఆర్సీపీ, రేపెల్లె వచ్చే ఎన్డీఏ, వేమూరు వైఎస్ఆర్సీపీ, మాచర్ల 50-50, గురజాల 50-50, వినుకొండ వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లె కూటమి, నరసరావుపేట వైఎస్ఆర్సీపీ, చిలకలూరుపేట ఎన్డీఏ అండ్ కూటమి, పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ, తాడికొండ కూటమి, మంగళగిరి కూటమి, పొన్నూరు వైఎస్ఆర్సీపీ, తెనాలి కూటమి, ప్రత్తిపాడు కూటమి, గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ, గుంటూరు ఈస్ట్ 50-50. సో టోటల్ 17 సీట్లలో వైఎస్ఆర్సీపీ 7, కూటమి 7, క్లీన్ కంటెస్టెంట్ 3. సో ఈ జిల్లా మొత్తం అయితే హోరాహోరీగా ఉంది. తర్వాత కృష్ణాలో టోటల్ 16 సీట్లు ఉంటే తిరువూరు వైఎస్ఆర్సీపీ, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ, విజయవాడ సెంట్రల్ కూటమి, విజయవాడ ఈస్ట్ 50-50, మైలవరం కూటమి, నందిగామ కూటమి, జగ్గేపేట వైఎస్ఆర్సీపీ, గన్నవరం కూటమి, గుడివాడ వైఎస్ఆర్సీపీ, పెడన కూటమి, మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ, అవనిగడ్డ కూటమి, పామర్రు వైఎస్ఆర్సీపీ, పెనమలూరు వైఎస్ఆర్సీపీ, న్యూజివీడు వైఎస్ఆర్సీపీ, కైకలూరు వైఎస్ఆర్సీపీ. సో టోటల్ 16 సీట్లు వైఎస్ఆర్సీపీ 9, ఎన్డీఏ కూటమి అంటే కూటమి 6, క్లోజ్ కంటెస్టెంట్ 1. తర్వాత వెస్ట్ గోదావరి. టోటల్ వచ్చేసరికి 15 సీట్లు. ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ, దెందులూరు వైఎస్ఆర్సీపీ, ఏలూరు కూటమి, పోలవరం వైఎస్ఆర్సీపీ, చింతలపూడి 50-50, ఆచంట కూటమి, పాలకొల్లు కూటమి, నరసాపురం కూటమి, భీమవరం 50-50, ఉండి 50-50, తణుకు కూటమి, తాడేపల్లి కూటమి, కొవ్వూరు కూటమి, నిడదవోలు వైఎస్ఆర్సీపీ, గోపాలపురం వైఎస్ఆర్సీపీ. సో టోటల్ 15 సీట్లలో వైఎస్ఆర్సీపీ 5, కూటమి 7, క్లోజ్ కంటెస్టెంట్ 3. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరిలో టోటల్ 19 సీట్లు ఉంటే రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ, ముమ్మిడివరం కూటమి, అమలాపురం వైఎస్ఆర్సీపీ, రాజోలు వైఎస్ఆర్సీపీ, గన్నవరం 50-50, కొత్తపేట కూటమి, మండపేట కూటమి, తుని వైఎస్ఆర్సీపీ, ప్రత్తిపాడు 50-50, పిఠాపురం వైఎస్ఆర్సీపీ, పిఠాపురం వైఎస్ఆర్సీపీ, కాకినాడ రూరల్ కూటమి, పెద్దాపురం కూటమి, కాకినాడ సిటీ 50-50, జగ్గంపేట కూటమి, అనపర్తి వైఎస్ఆర్సీపీ, రాజానగరం వైఎస్ఆర్సీపీ, రాజమండ్రి సిటీ కూటమి, రాజమండ్రి రూరల్ కూటమి, రంపచోడవరం వైఎస్ఆర్సీపీ. సో టోటల్ 19 సీట్లలో వైఎస్ఆర్సీపీ 8, కూటమి 8, క్లీన్ కంటెస్టెంట్ 3. సో ఇది కూడా హోరాహోరీగానే ఉంది ఈ డిస్ట్రిక్ట్ కూడా. విశాఖపట్నంలో వచ్చేసరికి టోటల్ 15 సీట్లు. చోడవరం కూటమి, మాడుగుల వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి వైఎస్ఆర్సీపీ, పెందుర్తి కూటమి, యలమంచిలి కూటమి, పాయకరావుపేట 50-50, తర్వాత నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ, భీమిలి కూటమి, విశాఖపట్నం ఈస్ట్
కూటమి, విశాఖపట్నం సౌత్ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం వెస్ట్ వైఎస్ఆర్సీపీ, గాజువాక కూటమి, అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీ, పాడేరు వైఎస్ఆర్సీపీ. సో టోటల్ 15 సీట్లలో వైఎస్ఆర్సీపీ 8, కూటమి 6, క్లోజ్ కంటెస్టెంట్ 1. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా హోరాహోరీ అని చెప్పాలి. తర్వాత వచ్చేసరికి విజయనగరంలో టోటల్ 9 సీట్లు ఉంటే 9లో కురుపాం వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, సాలూరు వైఎస్ఆర్సీపీ, బొబ్బిలి 50-50, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ, గజపతి నగరం వైఎస్ఆర్సీపీ, నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ, విజయనగరం వైఎస్ఆర్సీపీ, శృంగవరపుకోట కూటమి. సో టోటల్ 9 సీట్లలో 7 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తే కూటమి 1, క్లోజ్ కంటెస్టెంట్ 1. సో ఇది వచ్చేసరికి ఆధిపత్యం వైఎస్ఆర్సీపీకే ఉంది. తర్వాత శ్రీకాకుళంలో టోటల్ వచ్చేసరికి 10 సీట్లు ఉన్నాయి. ఇచ్చాపురం వైఎస్ఆర్సీపీ, పలాస వైఎస్ఆర్సీపీ, టెక్కలి కూటమి, పాతపట్నం వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ, ఆముదాల వలస కూటమి, నరసన్నపేట వైఎస్ఆర్సీపీ, పాలకొండ వైఎస్ఆర్సీపీ, రాజాం వైఎస్ఆర్సీపీ, ఇచ్చెర్ల వైఎస్ఆర్సీపీ. సో టోటల్ 10 సీట్లు వచ్చేసరికి 8 సీట్లు వైఎస్ఆర్సీపీ, కూటమి 2, క్లోజ్ కంటెస్టెంట్స్ 0. సో ఒక విధంగా చెప్పాలంటే విజయనగరం, శ్రీకాకుళము, తర్వాత నెల్లూరు అంటే రాయలసీమ జిల్లాలు వీటిలో ఎక్కువ వచ్చేసరికి మ్యాక్సిమం వన్ సైడెడ్గా వచ్చినట్టున్నాయి. సో ఇది ఎంతవరకు నిజమైంది అనేది చూద్దాం. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే టోటల్ ఓట్ షేర్ కూడా చూడాలి దీంట్లో. సో ఉత్తరాంధ్రలో వచ్చేసరికి 34 సీట్లకి 23 సీట్లు వైఎస్ఆర్సీపీ, ఎన్డీఏకి 9, క్లోజ్ కంటెస్టెంట్ 2. గోదావరి ఈస్ట్ వెస్ట్లో వచ్చేసరికి టోటల్ 34, వైఎస్ఆర్సీపీ 13, కూటమి ఎన్డీఏ 15, క్లోజ్ కంటెస్టెంట్ 6. గుంటూరు కృష్ణ వచ్చేసరికి టోటల్ 13, క్లోజ్ వైఎస్ఆర్సీపీ 16, కూటమి 13, క్లోజ్ కంటెస్టెంట్ 4. ప్రకాశం నెల్లూరు టోటల్ 22, వైఎస్ఆర్సీపీ 15, కూటమి 5, క్లోజ్ కంటెస్టెంట్ 2. రాయలసీమ టోటల్ 52 అయితే వైఎస్ఆర్సీపీ 43, ఎన్డీఏకి 3, క్లోజ్ కంటెస్టెంట్ 6. సో టోటల్ 175లో 110 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఉంటే కూటమి 45, క్లోజ్ కంటెస్టెంట్ 20. కానీ ఇక్కడ ఒక ప్రొజెక్షన్ అయితే ఇచ్చారు. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్స్క్లూడింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, అప్పుడు ఈస్ట్ వెస్ట్ తీసేస్తే 141. సో వీటిలో వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 97, కూటమి 30, క్లోజ్ కంటెస్టెంట్ 14 ఇచ్చాడు. సరే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్ ఎక్స్క్లూడింగ్ రాయలసీమ డిస్ట్రిక్ట్ తీసేస్తే అప్పుడు 123. అందుట్లో వైఎస్ఆర్సీపీ 67, కూటమి 42, క్లీన్ కంటెస్టెంట్ 14 అనమాట. ఇది తర్వాత వచ్చి ఓట్ షేర్ ఒకటి చూద్దాం. ఓట్ షేర్ ఎట్లా ఉందనేది దీంట్లో కొంచెం పర్లేదు, ఓట్ షేర్ బాగానే ఇచ్చారు. సో టోటల్ ఇదన్నమాట ఏది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్. దీంట్లో వచ్చేసరికి ఓట్ షేర్ అది మెన్షన్ చేయలేదు. సో ఇదన్నమాట ఓవరాల్ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ సీట్లు ఇచ్చారనమాట. సో దీన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందని ఇచ్చారన్నమాట.